నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని ఆరోపించిన ప్రధాని మోదీ వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుందని విమర్శ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రపంచ గతిని మార్చే శక్తి కేవలం విద్యకే ఉందని వెల్లడి ఎన్నికల్లో ఓటర్లు కూటమికే పట్టం కట్టారన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని వ్యాఖ్య విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని అది వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయన్నారు. ఇవి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులన్నారు. శ్రవస్తిలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇచ్చారని, ఇప్పుడు సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని హెచ్చరించారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకుని వాటిని తమ ఓటు బ్యాంకుకు పంచివేస్తాయని ఆరోపించారు. తాను ప్రారంభించిన 50 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలను మూసేసి ఆ డబ్బును వారు లాగేసుకుంటారని విమర్శించారు. ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే విపక్షాలు విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకట్లోకి తీసుకువెళ్తాయన్నారు. బీజేపీ ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తే విపక్షాలు మీ ఇంటి పంపుల నుంచి నీటిని తీసుకువెళ్తాయని హెచ్చరించారు. और इसके लिए आपको इधर उधर देखने की जरूरत नहीं है. आप इंडी अलायंस वालों के बयान देख लीजिए. हर कोई अलग अलग आंकड़ा बताता है और उनके पुराने आंकड़े और उनके पुराने परिणाम देख लीजिए तो आपको पक्का भरोसा हो जाएगा कि पूरा इंडी अलायंस ऐसा निराशा की गर्त में डूबा है, ऐसा निराशा की गर्त में डूबा है कि अब उनको ये भी याद नहीं रहता है कि वो 2 दिन पहले क्या बोले थे, आज क्या बोल रहे हैं. ये हाल है इनका. भाइयों बहनों, आप तो समझदार लोग हैं और कभी भी अपना समय, अपनी शक्ति आप लोग व्यर्थ नहीं जाने देते, कभी भी बेकार नहीं जाने देते. और कोई भी समझदार अपनी कोई भी अमानत बर्बाद नहीं होने देना चाहते. अब आप सोचिए, सपा को मिलने वाला एक भी वोट, कांग्रेस को पड़ने वाला एक भी वोट किसी काम का है क्या? कोई काम का है क्या? निरर्थक है कि नहीं है? निरर्थक है कि नहीं है? आपका वोट बेकार हो जाए, बर्बाद हो जाए, ये यहां का कोई मतदाता चाहेगा क्या? नहीं चाहेगा ना. और इसलिए आपका वोट उसको पड़ना चाहिए. ప్రపంచ గతిని మార్చే శక్తి కేవలం విద్యకే ఉందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా చెప్పారన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే విద్యార్థులు మారుతున్న సమాజాన్ని ఆకలింపు చేసుకోవాలని సూచించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో జరిగిన 9వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానం, నైపుణ్యం దేశాభివృద్ధికి సోపానాలని, డిజిటల్ విప్లవాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. విద్యావంతులు సమాజ సేవకు తమ వంతు సహకారం అందించాలని, ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు వారి సహకారం ఎంతో అవసరమన్నారు. లక్ష్యం గొప్పగా ఉంటే ఫలితాలు కూడా అందుకు తగినట్లుగానే ఉంటాయని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థలు మారుతున్న అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. డిజిటల్ విద్యను కేవలం నగరాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా సమానంగా అందించాలని ఆయన సూచించారు. ప్రపంచానికి ఉత్తమమైన దాన్ని ఇస్తే ప్రపంచం మనకు ఉత్తమమైన దాన్ని ఇస్తుందని చెప్పిన అబ్దుల్ కలాం మాటలు మనకు స్ఫూర్తి కావాలన్నారు. This unique geographical setting not only provides a picturesque backdrop but also serves as a fertile ground for the university's multifaceted research endeavors.
leveraging the availability of abundant natural resources in the surroundings, the university has been able to conduct interdisciplinary research aimed at addressing the pressing societal challenges. Through its NSS and social work activities, the university has also been able to extend the outcome of its research initiatives to the neighboring villages, contributing to their overall development and well-being. At the outset, I congratulate the university on its outstanding accomplishment of attaining the coveted NAAC-A NAC 8 grade with an impressive CGPA scores of 3.23. This achievement is a testament to the relentless efforts and unwavering dedication of the entire university community. I think you must give a round of applause to the Vice Chancellor. With this milestone, I am confident that the university is poised to achieve top position in the prestigious NIRF rankings. The accolades garnered by the university's NSS team by receiving the National Award for Best University twice in the volunteer category, along with several other state level awards, is truly remarkable. Today is a memorable day not only for the graduates but also for their teachers, parents and well-wishers who played a significant role in shaping their journey thus far. ఎన్నికల్లో ఓటర్లు కూటమికే పట్టం కట్టారని మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని, ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సరళి చూస్తే ఓటర్లు కూటమికే పట్టం కట్టారని, సంక్రాంతి పండుగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి ఓట్లు వేశారని మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఒక కసి కనిపించిందని, అందుకే భారీగా పోలింగ్ జరిగిందని, కూటమికే పాజిటివ్ వే ఉందని అన్నారు. ఐపాక్ టీంతో సీఎం జగన్ మాట్లాడుతూ ఫలితాలు చూసి షాక్ అవుతారని అన్నారని, నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని, ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోలేదు. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం వెళ్తూ ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒక పక్క అన్ని సర్వేలు, దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలన్నీ, ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్విజన్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళి చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా
మొత్తం అంతా జారుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు పోలింగ్ రోజు ఎలాగా వైసీపీ పార్టీ నాయకులు ఇది చేస్తూ ఉంటారు. అక్రమ కేసులతో భయపెట్టి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలియజేశారు. ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్యారెక్టర్ను ఆశిస్తున్నట్లు చేస్తూ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చ మీడియా ఛానళ్లలో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఈవీఎం ఘటనను చేపడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పిన్నెల్లి 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే ప్రజాబలంతో మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఒక ఈవీఎం ఘటనని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం? 4 సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు? ఆలోచించండి. ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో? ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉదాహరణకి పోనీ మాచర్ల నియోజకవర్గమే తీసుకుందాం. తుమ్మూరుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? శ్రీ మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆవిర్భావ జయంతి స్వామివారి కళ్యాణ వేడుకకు భక్తులు వేలదిగా పాల్గొనాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవాదాయ సహాయ కార్యదర్శి, ఆలయ నిర్వహణ అధికారి రామ్ కోటిరెడ్డి తెలియజేశారు. మంగళగిరిలోని దిగువ సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆవిర్భావ జయంతి సందర్భంగా స్వామివారి కళ్యాణం దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షులు, అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు నరసింహ మూల మంత్ర హోమం, మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం, స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనరల్, ఒకేషనల్ కలిపి ప్రథమ సంవత్సరంలో 3,65,872 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,37,587 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 5,03,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈశాన్య వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ క్రమంలో తుఫాన్గా మారి ఈ నెల 25వ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని, కొన్ని మోడళ్లు బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళుతుందని మరికొన్ని మోడళ్ల ఆధారంగా అంచనా వేశారు. ఈ నెల 24వ తేదీ తరువాత ఏర్పడనున్న తుఫాన్కు ఒమాన్ దేశం సూచించిన రీమల్ అని పేరు పెట్టనున్నారు. కాగా గడిచిన 3 రోజులుగా వాయువ్య భారతంలో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయి. చలో మాచర్లకు టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు మాచర్ల బయలుదేరిన టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారని తెలిపారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ గూండాల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన నేతలను అడ్డుకున్నారని వివరించారు. గొల్లపూడిలో తన ఇంటిని కూడా పోలీసులు చుట్టుముట్టారని, తనను హౌస్ అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు. మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు చలో మాచర్లకు పిలుపునిచ్చారు. అయితే తమను అడ్డుకున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సెక్షన్లతో కేసు నమోదు చేశామని సీఈఓ తెలిపితే ఇంకా సిగ్గు లేకుండా మంత్రి అంబటి, కాసు మహేష్ రెడ్డి వీటిని తప్పుబడుతున్నారని ఆరోపించారు. సీఈఓ చేసిన ప్రకటనను తప్పుదోవ పట్టించేలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారంటే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిపిస్తారా అనే సందేహం కలుగుతోందని అన్నారు. రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులను కూడా బెదిరిస్తున్నారు. కౌంటింగ్ నాడు మీ సంగతి చూస్తామంటూ వాళ్ల కుటుంబ సభ్యులను కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతుంటే సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ధనుంజయ రెడ్డి ఈ తతంగమంతా నడిపిస్తున్నారు. రఘురామరెడ్డి, సజ్జల, భార్గవరెడ్డి, ఆంజనేయులు పర్యవేక్షణలో కొంతమంది పోలీసులను బెదిరించి ఇలాంటి ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నారని తెలిపారు. 20వ తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి. దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి. ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సీఈఓ స్పందించారు, కేసుకు ఆదేశాలు ఇచ్చారు. 10 సెక్షన్లతో కేసు పెట్టామని సీఈఓ తెలియజేస్తే మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పు అంటున్నాడు. అట్లాగే కాసు మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక సీఈఓ చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా? ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో 15 మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు, మా మీద తీవ్ర ఒత్తిళ్ళు ఉన్నాయి, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, పోలింగ్ రోజున కూడా మాకు సహకరించలేదు, మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు, చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు? మీ పరిధిలో, మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు. నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి. ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు. ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్తైనా రక్షణ ఉంటుంది. వాళ్ళు చూడండి, పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా 20వ తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫక్కీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్మెన్ పంపిస్తాడు, ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు, ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకి సంబంధించిన విలేకరులు పనిచేశారు, స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని ఆరోపించిన ప్రధాని మోదీ, వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుందని విమర్శ.
విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రపంచ గతిని మార్చే శక్తి కేవలం విద్యకే ఉందని వెల్లడి. ఎన్నికల్లో ఓటర్లు కూటమికే పట్టం కట్టారన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.